ఇక అక్కడి నుంచి మన జయనామగుణ సంకీర్తన నీబ్ కరూరి బాబా ఆశ్రమం కైంచీధామ్ అంటారన్నమాట. ఈ నీబ్ కరూరి బాబా మహారాజులు వారి యొక్క అక్కడ ఆశ్రమము వారు ఒక హనుమాన్ మందిరం కట్టించడం జరిగింది. ఆ హనుమయ్యను దర్శనం చేసుకుని అక్కడ చాలీసా పారాయణము ఒక భజన కూడా చేసుకున్నాం. వారు వాడినటువంటి లేక వారు ధ్యానంలో కూర్చునేటువంటి మంచము, ఆ గది, ఆ ప్రాంగణము ఒక అద్భుతం అండోయ్. మీరెవరైనా ఇప్పుడు వింటున్న వాళ్ళు కానీ వచ్చే కాలంలో వినేవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా నీబ్ కరూరి బాబా ఆశ్రమం కూడా హనుమాన్జీ కైంచీధామ్ అంటారు. అక్కడ చూసుకుని వెళ్తే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక ఈ నీబ్ కరూరి బాబా లేక నీమ్ కరూరి బాబా లేక మహారాజ్ అంటూ ఉంటారు. వీరు గురించి ఈ మహారాజులు సాక్షాత్తు హనుమయ్యే. వారిదంతా కూడా హనుమతు ఉపాసన. వారి గురించి కొంచెం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా మరి. వారు ఈ శతాబ్దంలో ఒక గొప్ప సాధువులలో ఒకరు అని ఈ రోజుకి కూడా పరిగణింపబడతారు. వారు ఎవరు? నీమ్ కరూరి బాబా లేక మహారాజ్జీ అంటూ ఉంటారు. ఇంచుమించు 1900 ఆ ప్రాంతం, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వారు జన్మించారట. వారి జన్మస్థానము అక్బర్పూర్ అని ఉత్తరప్రదేశ్లో ఉందిట. వారు అక్కడ జన్మించారు. వారి అసలు నామధేయము లక్ష్మీనారాయణ శర్మ అని ప్రస్తావన ఉంది. అయితే వారు ఇందాక మనం చెప్పుకున్నట్టు సాక్షాత్తు హనుమయ్యే. మహారాజ్జీకి మరి ఈ రకమైనటువంటి పేరు, ఇది నీబ్ కరూరి బాబా అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవటానికి మన జయనామగుణ సంకీర్తన కూడా ప్రయత్నం చేసింది. అక్కడ కొంతమంది భక్తులు కనపడితే అక్కడ ఆలయంలో అర్చకులు, పూజాదులు వారిని అందరినీ కూడా కాసేపు మాట్లాడి అవగాహన చేసుకుని తర్వాత కొంచెం అంటే విస్తృతంగా కాదు, ఉన్న కొద్ది సమయంలోనే కాస్త పరిశోధన చేసిన తర్వాత మనకి అనుగ్రహం ఏమందిందంటే వీరుట ఒకప్పుడు ఎవరు? మన నీబ్ కరూరి బాబా మహారాజులు ఒక రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో వారు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. ఆ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు వారి దగ్గర టికెట్ లేదట. దీంతో ఆ టీటీ ఉంటారు కదా, ఆ టీటీ అధికారికి చాలా కోపం వచ్చి ఆయన ఏమయ్యా నీ టికెట్ ఏది అని అడగటము, వారు నా దగ్గర లేదు అని చెప్పటము. దీంతో వారి కోపం వచ్చేసి ఈ అధికారి నువ్వు వచ్చే స్టేషన్లో దిగిపోవాలి, నీ దగ్గర టికెట్ లేదు అని చెప్పడం జరిగింది. ఆ తదుపరి స్టేషనే నీమ్ కరోలి స్టేషన్ అన్నమాట. అందుకనే వారి పేరు నీమ్ కరూరి లేక నీబ్ కరూరి లేక నీమ్ కరోలి అనేటువంటి పేరు ప్రస్తావింపబడుతోంది. ఇక మరి టికెట్ లేదు కాబట్టి వచ్చే స్టేషన్లో దిగేసాయి అని ఈ టీటీ అనటము, ఆ తదుపరి స్టేషనే నీబ్ కరూరిగా ఉండటము, ఇది చాలా విచిత్రంగా జరిగింది. అయితే ఈ మహారాజు గారిని బాబాని రైల్లో నుంచి దించేయంగా ఆ అధికారి ఇక ఆ టీటీ అధికారి రైల్ డ్రైవర్కి చెప్పాడు అనమాట, ఇక స్టార్ట్ చేయి బండి అని. ఇక వారిని ఎప్పుడైతే ఈ నీమ్ కరోలి అనేటువంటి స్థానంలో దిగేమని చెప్పి డ్రైవర్కి ఇక ట్రైన్ స్టార్ట్ చేయి అని చెప్పడం జరిగిందో వీరు అక్కడ దిగిపోయి అక్కడ కూర్చుండిపోయారట. వారు బాబా మహారాజు గారు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక ఈ డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా ట్రైన్ ముందుకు సాగితే కదా,
వెళ్ళట్లేదుట. ఎంత ప్రయత్నం చేసినా బండి ఇగ్నిషన్ స్టార్ట్ చేసో లేకపోతే ఇలా ఏవి చేస్తున్నా కానీ ట్రైన్ ముందుకు వెళ్ళటం జరగట్లేదు. ఇక ఇదంతా గమనించి అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు, ప్యాసింజర్లు అందరూ కూడా, అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆ టీటీ అధికారికి చెప్పడం జరిగింది. అయ్యయ్యో, ఇది బాబాకి మహారాజు గారికి కోపం వచ్చిందండి, మీరు అలా రైలు దింపేయకూడదు టికెట్ లేనంత మాత్రాన అని ఈ సంఘటన జరుగుతూ ఉంటే, అప్పుడు ఈ బాబాతోటి మన నీమ్ కరోరీ బాబా మహారాజులతో పరిచయం ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారికి కూడా ఈ విషయం తెలిసిపోయింది. ట్రైన్ ఆగిపోయింది, వీరిని దింపేశారు, ఎందుకు ట్రైన్ ఆగిపోయింది అని వీరు వచ్చి చూసేసరికి మన బాబా నీమ్ కరోరీ బాబా మహారాజులు ఉన్నారు అక్కడ. అప్పుడు వారు గుర్తుపట్టారు, అయ్యో బాబోయ్, ఈయన సాక్షాత్ అవతార పురుషుడండి బాబు అని చెప్పి ఆ బాబాకి, మన నీమ్ కరోరీ బాబా మహారాజులకి క్షమాపణలు చెప్పి, అప్పుడు వీరిద్దరికి కూడా, డ్రైవర్కిను మరి టీటీ అధికారికి కూడా, ఇద్దరికి కూడా, మీరు కూడా మా అవతారమ్మ పూమూర్తి అయినటువంటి మహారాజుకి క్షమాపణ కోరండి అని చెప్పి సూచన చేసిన వెంటనే వీరు కూడా మన నీమ్ కరోరీ బాబా మహారాజుల్ని క్షమాపణ అడగటము. అప్పుడు మరి చక్కగా బాబా కూడా, ఎవరు మన మహారాజులు, వారికి క్షమించేయటం జరిగింది. ఆ తర్వాత వారు మళ్ళీ గౌరవప్రదంగా వచ్చి రైల్లో కూర్చున్నారు. అయితే వారు ఒక షరతు పెట్టారు. ఈ స్థలంలో ఎక్కడైతే మన నీమ్ కరోరీ బాబా మహారాజులు దిగారో అక్కడ ఒక స్టేషన్ కట్టాలి అని ఒక షరతు పెట్టారట ఆ రోజు నుంచే. ఎందుకంటే వారికి అక్కడ ఎంతో దూరాల నుంచి, చాలా దూర గ్రామాల నుంచి వచ్చి, అంటే వారికి చాలా కష్టంగా ఉండేదిట ఇక్కడ ట్రైన్ స్టేషన్ లేకపోవటంతో. చూసారా మరి, వారు అపార కరుణామూర్తులు కాబట్టి వారికి అర్థమైపోయింది భక్తుల యొక్క బాధ. ఇది అక్కడ నివసిస్తున్నటువంటి, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క భావన వీరికి అర్థం చేసుకుని ఇంత సంఘటన జరిపారు అని అనిపిస్తోంది. ఇక వారు అప్పుడు, సరే ఏదైతేనేమి నేను రైల్లో కూర్చుంటాను, మీరు మాత్రం ఇక్కడ స్టేషన్ కట్టండి అని చెప్తే ఆ టీటీ అధికారి, వారి పైన ఉన్న అధికారి అందరూ కూడా ప్రామిస్ చేశారట, మేము ఖచ్చితంగా నీమ్ కరోలి అనే స్టేషన్ ఇక్కడ నిర్మిస్తాము అని. అందుకే ఈ రోజుకు కూడా నీమ్ కరోలి అనే స్టేషను ఉంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇది. అందుకే ఆ రోజు నుంచి వారిని నీమ్ కరోలి బాబా అనే పేరుతో ప్రస్తావించటం జరుగుతోంది. ఇక ఆ నీమ్ కరోలి మహారాజుల యొక్క హనుమాన్జీ మందిరానికి, వారి ధ్యాన మందిరానికి వెళ్ళినప్పుడు లోపల అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్, అసలు ఆధ్యాత్మిక పరిణితి ఇట్టే సాధించవచ్చు. ఆ హిమాలయ పర్వతాల దర్శనము, అలాగే మన మహారాజుల యొక్క ధ్యాన మందిరము ఎంతో ఆధ్యాత్మిక పరిణితికి సహాయపడతాయి అని మన జయనామగుణ సంకీర్తన కూడా అనుభవం చెందింది అని చెప్పటానికి సంశయమే లేదు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నీమ్ కరోలి బాబా మహారాజ్ కి జై, నీమ్ కరోలి బాబా మహారాజ్ కి జై, నీమ్ కరోలి బాబా మహారాజ్ కి జై. జయ నామ గుణ సంకీర్తనకి జై, జయ నామ గుణ సంకీర్తనకి జై, జయ నామ గుణ సంకీర్తనకి జై. సమస్త గురు మండలికి జై, సమస్త గురు మండలికి జై, సమస్త గురు మండలికి జై.